ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవనంలో ఈ సమావేశం జరగనుంది. టీటీడీ ఉద్యోగులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక టీటీడీ సమావేశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా తిరుమల ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్. రైట్ వంశీ, మరి కాసేపట్లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం ప్రారంభం కానుంది. స్థానిక అన్నమయ్య భవన్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. అయితే ఈ సమావేశంలో పూర్తిగా చూసుకుంటే గతంలో ధర్నా చేసిన అటవీ కార్మికులకు జీతాలు పెంచే విధంగా, మరోపక్క దాదాపు 400 మంది కాంట్రాక్ట్ బేసిక్ లో పనిచేసే ఉద్యోగులకు టైం స్కేల్ వర్తింపజేసే విధంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మరోపక్క శ్రీవారి ఆలయం పైన టీటీడీ అధికారులపైన వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అయింది. రమణ దీక్ష వ్యవహారం కలకలం రేపింది. ఈ వ్యవహారంలో రమణ దీక్ష సంబంధించి చర్యలు తీసుకునే విధంగా నిర్ణయాలు ఉండబోతున్నాయని సమాచారం అయితే ఉంది. మరోపక్క పలు అభివృద్ధి పనులకు, యూనియన్ పనులకు ఆమోద ముద్ర వేయబోతున్నారు. అలాగే శ్రీవారి ఆలయానికి సంబంధించిన ముడిసరుకుల కొనుగోలు సంబంధించి ఆమోద ముద్ర వేస్తున్నారు. ప్రధానంగా తిరుమలలో పనిచేసే ఉద్యోగులు కావచ్చు, దీక్షబద్ధాలు పెంచే విధంగా, అలాగే 400 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులకు టైం స్కేల్ వర్తింపజేసే విధంగా ఈ పాలక మండలి చర్చించబోతుంది. మరో ప్రధానమైన అంశం స్థానికులు దశాబ్ద కాలంగా ఎంతో కాలంగా వేచి ఉన్న షాపుల షిఫ్టింగ్ కావచ్చు, అలాగే హాకర్ల షిఫ్టింగ్ కావచ్చు, మరోపక్క న్యాయమైన కోరికను తీర్చే విధంగా పాలక మండలి నిర్ణయించబోతుంది. మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ భూమన కరుణాకర్ అధ్యక్షన ఈ పాలక మండలి సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. వంశీ. థ్యాంక్ యూ సురేష్.